హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవునండి, చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. మీరు మార్నింగ్ హడావిడిగా చేసేసుకుంటారు కదా వంట. ఆ హడావిడిలో ఏదన్నా రోజు తొందరగా చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సింది క్యారెట్ రైస్. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్. మన పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉండాలి ఏదో ఒక రూపంగా. అందులో క్యారెట్ రైస్ కూడా ఒకటి. అవునండి, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్లో. మనం ప్రతిరోజు పిల్లలకి ఇస్తూ ఉండాలి. సో క్యారెట్ రైస్ కూడా చేసి పెడుతూ ఉండండి. క్యారెట్ రైస్ చేయడం రాదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని వెంటనే చూసేయండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీ రెసిపీయో ఇది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది కాస్త వేడాక 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు కొన్ని బుడ్డలు, కొన్ని జీడిపప్పులు, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇదంతా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారా, మంచిగా ఎర్రగా అయిపోయిందా? ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేయండి. ఇప్పుడు అందులోనే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీకు ఉల్లిపాయలు వేయాలనిపిస్తేనే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొన్నే వేసేయండి. సో ఇలా మంచిగా ఎర్రగా వేయించుకున్న తర్వాతకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ కట్ చేసి వేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదండి. అందుకనే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా తురిమి పోపులో యాడ్ చేసేయండి. యాడ్ చేశాక మంచిగా ఒకసారి కలిపేయండి. కలిపేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసేయండి. వేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసి క్యాప్ పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్యలో కలుపుతూ మగ్గనివ్వండి, లేదంటే అడుగంటి మొత్తం మన క్యారెట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఇలా కలుపుతూ మూత పెడుతూ కలుపుకుంటూ మగ్గనివ్వండి. ఇలా మగ్గాక చూసారా, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చిందా? ఈ మాత్రం వేగితే సరిపోతుంది. సో ఈ టైంలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అదంతా పొల్లు చేసుకొని చూసారా, ఇలా మంచిగా పొల్లు చేసుకొని వేసి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేయండి. యాడ్ చేశాక మొత్తం కింది నుంచి పై వరకు మంచిగా క్యారెట్ మొత్తం మన రైస్కి అంటే వరకు కలుపుతూనే ఉండండి. చూసారా, ఇలా స్మాష్ చేస్తూ మంచిగా నీట్గా కలుపుకోండి. చూసారా, మొత్తం కలిసిపోయిందా? ఇలా కలిసిపోయాక ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుతూ మంచిగా వేయించుకోండి. అప్పుడైతేనే క్యారెట్ మొత్తం రైస్కి పట్టి చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సో లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. కొంచెం కాదు, 2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పచ్చి కొబ్బరి అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుందండి. నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి అవైలబుల్ లేనందుకు ఒట్టి కొబ్బరి వేశాను. మీరు పచ్చి కొబ్బరి దొరికితే మాత్రం డెఫినెట్గా పచ్చి కొబ్బరి వేయండి, ఇంకా చాలా టేస్టీ ఉంటుంది మన క్యారెట్ రైస్. అంతే, ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేయండి. ఇంకేంటి, మన క్యారెట్ రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఈజీ ఉంది కదా రెసిపీ. మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అని రోజు గాబర పడకుండా ఇలా చేసి పెట్టేసేయండి. కర్రీ సపరేట్, అన్నం సపరేట్ చేయకుండా ఒకటేసారి అన్నం కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో బాగుంది కదా వీడియో, మీరు కూడా ట్రై చేస్తారా? డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి రెగ్యులర్గా వీక్కి ఒక్కసారైనా పెడుతూ ఉండండి. అలా అయితేనే మన పిల్లలు చాలా అంటే చాలా హెల్తీ ఉంటారు. మన పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఈ క్యారెట్లో. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్ రైస్ని ఎందుకు చేయరు మీరు? డెఫినెట్గా చేస్తారు కదా. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ బ్లాగ్స్. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye-bye.